సీఎంతో సినీ ప్రముఖుల సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగింది. సినిమా ఇండస్ట్రీ సమస్యలను తమ దృష్టికి తెచ్చారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అనుమానాలు, అపోహలు, ఆలోచనలు పంచుకున్నారని 8 సినిమాలకు ప్రభుత్వం స్పెషల్ జీవోలు ఇచ్చిందన్నారు. పుష్ప సినిమాకు పోలీస్ గ్రౌండే ఇచ్చామని గుర్తు చేశారు. తెలుగు సినిమా పరిశ్రమకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నామని, పరిశ్రమ బాగుండాలని కోరుకున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఐటీ, ఫార్మాతో పాటు తమకు సినిమా పరిశ్రమ కూడా ముఖ్యమన్నారు ముఖ్యమంత్రి. తెలంగాణలో అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి గద్దర్ అవార్డుని ఏర్పాటు చేశామని, ప్రభుత్వం సినిమా పరిశ్రమకు మధ్యవర్తిగా ఉండటానికి దిల్ రాజుని ఎఫ్డీసీ చైర్మన్గా నియమించామని గుర్తు చేశారు. సినిమా పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్. పరిశ్రమ కూడా కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో ఎక్కడైనా షూటింగ్ చేసుకుని తిరిగి హైదరాబాద్కు 2 గంటల్లో రావచ్చన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఇకో టూరిజం, టెంపుల్ టూరిజాన్ని ప్రమోట్ చేయాలన్నారు. ముంబైలో వాతావరణం కారణంగా బాలీవుడ్ అక్కడ స్థిరపడిందని, కాస్మోపాలిటన్ సిటీలో హైదరాబాద్ ది బెస్ట్ సిటీ అన్నారు. హాలీవుడ్, బాలీవుడ్ హైదరాబాద్ వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్లో పెద్ద సదస్సు ఏర్పాటు చేసి ఇతర సినిమా పరిశ్రమలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పరిశ్రమను నెక్స్ట్ లెవెల్కు తీసుకువెళ్లాలన్నదే తమ ఉద్దేశమన్నారు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలన సహా సామాజిక అంశాలపై సినిమా పరిశ్రమ ప్రచారం చేయాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. సినిమా పరిశ్రమకు ఏం చేసినా అది కాంగ్రెస్ ప్రభుత్వాలే చేశాయని గుర్తు చేశారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తామన్నారు. సినిమా పరిశ్రమను ప్రోత్సహించడమే తమ ముఖ్య ఉద్దేశమని, ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. వ్యక్తిగత ఇష్టాలకు ఇక్కడ తావు లేదన్నారు. ఇక బెనిఫిట్ షోల విషయంలో మరోసారి కుండ బద్దలు కొట్టారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవన్నారు. అల్లు అర్జున్, రాణా లాంటి సూపర్ స్టార్లన్నీ వారంతా ఉండడం మనకు గర్వకారణమన్నారు. వాళ్ళంతా కూడా తమ ముందే పెరిగారని, ఎవరి మీద ద్వేషం లేదని, ఎవరి మీద ప్రత్యేకించి కోపాలు లేవని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.